హలో అండి, వెల్కమ్ టు ఒలువలాస్ హోమ్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్, వాటితో పాటుగా ఒలువలాస్ హోమ్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ రెండు కలిపి సెలబ్రేట్ చేశాను. ఎందుకు అంటే నా బర్త్డే రోజే నేను ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకా రెండు కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నా బర్త్డే రోజు మార్నింగ్ అంటే ఆగస్ట్ 4th నిన్న మార్నింగ్ పిల్లలు రెడీ చేయించేసి వాళ్ళని స్కూల్కి పంపించేస్తాం, బిందు క్యారేజ్ పెట్టేస్తే. తర్వాత అయితే నేను రెడీ అయ్యాను అనమాట. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మా బిందు నాకు గిఫ్ట్ చేసింది అనమాట. ఇంకా అదైతే వేసుకుని ముందుగా అయితే పూజ చేసుకుందామని చెప్పి నేను ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళాను. పిల్లలకి బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది, వాళ్ళు బాగా ఎగ్జైట్ అవుతారు. మనకి ఇంకెందుకులే అని చెప్పి ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాము, ఏమి వద్దు సెలబ్రేషన్స్ అంటే 365 రోజులు ఎలా ఉన్నామో బర్త్డే రోజు కూడా అలానే ఉండాలి. అంటే బర్త్డే అంటే ఒక స్పెషల్, సో అది మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అయితే మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను కూడా ఎందుకు వద్దు అన్నానంటే ఏం సెలబ్రేషన్స్ నాకు కొంచెం బాగాలేదనమాట. చాలా దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది, ఇంక విపరీతంగా వస్తుంది, ఓపిక కూడా లేదు తగ్గడానికి, అంతలా ఉంది. నా వాయిస్ వింటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇంకెందుకులే అని చెప్పంటే లేదు, పిల్లలు సరదా పడతారు. ఎవ్రీ ఇయర్ మాలో ఎవరి బర్త్డే అయినా కూడా పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారని చేస్తాము. సో ఇంకా సింపుల్గా కేక్ కటింగ్ అదే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేశారనమాట. పూజ చేసేసుకున్న తర్వాత అత్తయ్య గారితో కూడా అయితే కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే మా మామయ్య గారి ఫోటో దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి టిఫిన్ చేసేయని చెప్పింది బిందు. ఇంకా మేమిద్దరం అయితే టిఫిన్ చేసేసుకున్నాము. అయితే టిఫిన్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్దాము, మండే కదా శివాలయంకి వెళ్దామని చెప్తే మా భయ్య మా ఇద్దరిని తీసుకుని వెళ్తున్నారనమాట. మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చు, కాకపోతే బాగా ఎండగా ఉంటుంది అని చెప్పి ఇంక భయ్య అలాగో షాప్కి వెళ్ళే టైం అని ఇంక మమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేశారు. అయితే ఎవ్రీ ఇయర్ కూడా నా బర్త్డేకి వర్షం పడుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా బర్త్డే అంటే వర్షంలోనే జరుగుతుంది అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వర్షంలో తడుచుకుంటూ అదే గొడుగు వేసుకుని వెళ్తాం కదా, కంపల్సరిగా వర్షం పడుతుంది అనమాట. అలానే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి అత్తయ్య గారు ఈ ఇయర్ వర్షం పడుతుందేమో, నీ బర్త్డే కదా కొంచెం వాతావరణం చల్లబడుతుందేమో అన్నారు, కానీ పడలేదు. సో మొత్తంకి అయితే ఇక్కడ మేము టెంపుల్కి వచ్చేసి ప్రదక్షిణ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా టెంపుల్కి వచ్చాం కదా, దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇది ఓన్లీ శివాలయం ఒకటే కాకుండా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట, రెండు కలిపి ఉంటాయి. మా ఊర్లో ఏంటంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ చిన్న టెంపుల్ చాలా చిన్నది కానీ చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఇయర్ కార్తీక మాసం వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదు, అంత రష్గా ఉంటుంది. అయితే మేము ఇక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో ఒక ఇంటి దగ్గర వాక్కాయల చెట్టు ఉండి చాలా కాయలు ఉన్నాయి. ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా కూడా కాయలు చూస్తాం కానీ కోసుకోవడానికి కుదరదు, ఎందుకంటే కిందన కాలువ ఉంది, అది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ఇక్కడ కూడా దండం పెట్టుకుని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఇద్దరం రెడీ అయ్యి షాపింగ్కి వెళ్తున్నాము. శ్రావణ మాసం
చీరల షాపింగ్ ఉంది. వచ్చేస్తుందా? ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి కాఫీ తాగి మళ్ళీ రెడీ అయిపోయాము. అత్తయ్య గారు వంట చేయడానికి ఏమేమి కావాలో అవి కట్ చేసి అయితే ఇచ్చేస్తాం అనమాట. ఇంకా అత్తయ్య గారు వంట చేసేస్తారని చెప్పి ఇక్కడ షాపింగ్కి వచ్చాము. లక్కీ షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయి అనమాట. ప్రతి ఐటమ్ కూడా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అలాగో శ్రావణ మాసం కదా, మనకి వరలక్ష్మీదేవి పూజకి శారీస్ అవి తీసుకోవాలి. అలాగే మా రిలేటివ్స్తో ఒకరిది పెళ్ళి ఉందనమాట. ఇంకా వాళ్ళు కూడా కొన్ని శారీస్ తీయమని చెప్తే సో వీడియో కాల్ అయినా చూపిద్దాము అని చెప్పి వెళ్ళాము. వెళ్తే అక్కడ అస్సలు ఖాళీ లేదనమాట. చాలామంది జనం ఉన్నారు. చూడండి ఎంత రష్గా ఉందో. ఇంక ఇక్కడ శారీస్ కూడా ఏంటంటే మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి అనమాట అన్ని ప్రైస్ కూడా. ఒక శారీ తీసుకుని మనం ఒక కాస్ట్ అనుకుంటే దానికన్నా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండట్లేదు. సో చాలా బాగున్నాయి. అయితే మేము ఇక్కడ పెళ్ళికి సంబంధించి షాపింగ్ అని చెప్పాము కదా, ముందు చూసాము, కొన్ని సెలెక్ట్ చేసి కిందనైతే పెట్టామన్నమాట. కానీ మళ్ళీ పైకి కూడా వెళ్ళి చూసొద్దాము అక్కడ ఎలా ఉన్నాయని చెప్పి ఇంకా తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాము. అక్కడైతే ఇంకా బాగా నచ్చేసాయి. ఇంక ఇవన్నీ జస్ట్ చూసాము అంతే. ఇదైతే 800, 900 ఆ రేంజ్లో ఉంది. నాకు బాగానే ఉంది, ప్రైస్ బాగానే ఉంది అనిపించింది. ఇంక ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వచ్చి 1600 అనుకుంటా. ఇది కూడా బాగుంది. ఇంకా అవైతే చూసి పక్కన పెట్టమని చెప్పి అప్పుడు పైకి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే పట్టు శారీస్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. 50% ఆఫర్లో ఉన్నాయి. సో రీజనబుల్గా అనిపించింది ప్రైస్. అండ్ శారీస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా మేమైతే ఈ శారీ సెలెక్ట్ చేసాము పెళ్లి కూతురు కోసము. అంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ ప్రిఫర్ చేస్తారు కదా చాలా వరకు, అందుకోసం అది తీసుకున్నాము. తర్వాత ఇంకొకటి ఈ శారీ కూడా బాగుంది, ఇది కూడా తీసుకుందామని చెప్పేసి అసలు ఎలా ఉంటుందో వేసుకుని చూద్దామని చెప్పి నాకైతే వాళ్ళు వేసి చూస్తున్నారు. నిజంగా లేడీస్కి ఏంటంటే చీరలన్నా గోల్డ్ అన్నా చాలా ఇష్టం కదా. శారీ ఇలా వేసుకుని చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. ఇంకా తన పెళ్లి కూతురికైనా కూడా బాగుంటుంది అనుకున్నాము. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి శారీ ఎలా ఉందో అనేది. ఇంకా సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇవి రెండు కూడా ఓకే చేసాము. ఇంకా బిల్ వేయించుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళి ఈలోగా ఆ బిల్లింగ్ అయ్యేలాగా అటు ఇటు తిరుగుతూ కొన్ని శారీస్ అవి కూడా చూసాము. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి అనమాట. అందులో మనకి శ్రావణ మాసం కాబట్టి బ్లాక్ ఎక్కువగా లేకుండా ఉన్నాయి. అండ్ ఈసారి కూడా బాగుందని చెప్పేసి తీసాను నేను. నాకు ఈ మధ్య ఏంటంటే ఇలాంటి బ్రౌన్ షేడ్స్లో బాగా నచ్చుతున్నాయి. చూస్తే అది 1400 ఉంది ప్రైస్. అంటే దానికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ చుట్టూ కూడా మనకి స్టోన్ వర్క్ లాగా అలా పోస్ట్తో పాటు వర్క్లా వచ్చిందనమాట. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి పర్పుల్ ఫ్యామిలీ థీమ్లో తీసుకోవాలంటే అలా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టారు, బాగుంది. అలాగే ఈసారి కూడా ఓపెన్ చేయించి చూస్తామన్నమాట జస్ట్. సో అది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే బిల్డింగ్ వేయించేసుకుని కిందకు వచ్చాము. కిందకు వచ్చి అక్కడ కూడా కొన్ని శారీస్ అవి అంటే అమ్మవార్లకి అది పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న శారీస్లు అటువంటి అవి కూడా చూసి ఇంకైతే వచ్చేసాము. అండ్ ఆ రోజు ఇంకా ఇంట్లో స్వీట్ ఏమీ చేయలేదు, దగ్గుగా ఉంది కదా, నేను తిన్న ఎందుకులే అని చెప్పి సరే పిల్లలైనా తింటారని చెప్పి మళ్ళీ వచ్చే దారిలో ఇక్కడ మారుతి స్వీట్స్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళి పిల్లల కోసం కొన్ని స్వీట్స్ అలాగే చాక్లెట్స్ అవి కూడా తీసుకున్నాము.
ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. అప్పటికే 1:30 అలా అయిపోయిందనమాట. బాగా ఆకలిగా ఉన్నాము. ఈలోగా అత్తయ్య గారు కూడా కుక్ చేసేసి రెడీగా ఉంచేశారు. ఇంకా ఆ రోజు మండే కదా, పప్పు క్యాబేజ్ వండి తోటకూర ఫ్రై అలాగే ఆనపకాయ రోటి పచ్చడి చేశారనమాట. అన్నీ కూడా చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారు వెజ్ బాగా చేస్తారనమాట, బాగా ఇష్టం మాకు. ఇంకా అది పెట్టుకుని అయితే లంచ్ కంప్లీట్ చేసేసి కాసేపు హాయిగా పడుకున్నాను. పడుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు కదా, వచ్చాక కేక్ తీసుకొచ్చారు. అప్పుడు రెడీ అవ్వమంటే మళ్ళీ రెడీ అయ్యాము అందరం కూడా. అండ్ ఈవినింగ్ అయితే కనుక నేను ఇంకా శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ నాకు ఒకసారి మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ చేశారు. ఇంకా అప్పుడు తీసుకున్నాం కానీ ఆ ఇయర్ కట్టుకోలేదనమాట. అలా ఉండింది కదా అని చెప్పి ఇప్పుడు బర్త్డే కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మైంత్రాలో తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఆ శారీలో బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ ఇచ్చారు. అదైతే సూట్ అవుతుందని చెప్పేసి నేను అది వదిలేసి వేరేగా ఆ బ్లౌజ్ పీస్ తీసుకుని అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగా సెట్ అయింది. సో ఇంకెక్కడ పిల్లలతో అయితే కలిసి కేక్ కటింగ్ చేసామన్నమాట. చేసాము అంటే నేను చేశాననే కన్నా వాళ్ళు చేశారంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎగ్జైట్ అవుతారని చెప్పి మేము ఇంకా అలా చేస్తాము. ఇక్కడ వాళ్ళు నాకు కేక్ తినిపించేస్తారేమో అని చెప్పి మా హస్బెండ్ పక్క నుంచి అంటున్నారు, పెట్టద్దమ్మా పెట్టద్దు అని. ఎందుకంటే విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది కదా, నా దగ్గుకి పాపం ఆయన కూడా నిద్ర ఉండట్లేదు. దానివల్ల పెట్టకండి, మళ్ళీ అదే ఇబ్బంది పడుతుందని చెప్తే జస్ట్ చిన్న చిన్న పీసే పెడుతున్నారు. అయినా కూడా ఆ నైట్ ఇంకా చెప్పక్కర్లేదన్నమాట, చాలా విపరీతంగా వచ్చేసింది. ఇంకా పిల్లల తర్వాత అత్తయ్య గారు కూడా వచ్చి, అత్తయ్య గారు కూడా చాలా చిన్నదే స్వీట్ అదే కేక్ తినిపించారనమాట. తర్వాత మా బిందు కూడా వచ్చి వేస్ట్ చేసి అయితే విధంగా కేక్ తినిపించింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ ఇస్తున్నాను. ఎందుకంటే దగ్గు వచ్చేయడం వల్ల మళ్ళీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని. ఒకవేళ వచ్చిన క్లిప్పింగ్ డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా ఈవినింగ్ నైట్కి ఏంటి స్పెషల్స్ అని అడిగారనమాట. ఇంక ఇవాళ స్పెషల్ ఏముంటుందమ్మా ఇలా అని చెప్తే, లేదు కుదరదు మాకు అలా కుదరదు అన్నారు. సర్లే అని చెప్పేసి మా ఆయన అయితే బయటన ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇంకా నాన్స్ ఆర్డర్ చేసుకుని తిన్నాం మేము. అలాగే పిల్లల కోసం కాజు బిర్యానీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అవి ఆర్డర్ చేశారనమాట, కర్రీ. ఇంకా అక్కడే అయితే కూర్చుని అందరం పెట్టుకుని అయితే తినేసాము. సో ఈసారి నా బర్త్డే నేను వద్దు వద్దు అన్నందుకేమో కానీ చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. అంటే వచ్చే సంవత్సరంలో ఒక్కరోజు ఇలా మందంటూ ఉంటుంది కాబట్టి సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకుంటే ఆ మెమరీస్ మనకి చాలా రోజుల వరకు ఉంటాయి అనిపించింది అనమాట. సో ఇంకా చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే ఛానల్ ఫస్ట్ యానివర్సరీ అయితే ఈ విధంగా జరిగింది. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.